ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్తాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మీ స్తోత్రములు నాయనా, వందనాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ, మీ ఆలోచన తండ్రి, మీ సహాయము మాకు అనుగ్రహింప చేయండి, నడిపించండి ప్రభా. నీ పిల్లలు కొద్దిమందిగా చేరి ఉన్నాము తండ్రి. నీ పిల్లలలో బలహీనులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, కాపాడండి. మీ కృప ద్వారా మీ బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటున్నాను అయినా మీకు వందనాలు. అలాగే బలహీనుడును అయోగ్యుని ప్రభా నన్ను మరుగు చేసి మీ పిల్లలందరికీ నాకు కావలసిన వాక్య సందేశాన్ని అనుగ్రహింపచేయండి. మా ఆత్మీయ స్థితి, మా జీవితాన్ని సరిచేసుకునే మాటలు మాకు అనుగ్రహింపచేయండి. మమ్మల్ని పరలోకానికి నిలబెట్టే మాటలు దయచేయండి. మేము పరలోకంలో నిలబడే శక్తిని మాకు దయచేయండి. అటు మాటల చేత మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని క్రీస్తు వారి యొక్క పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మరి కొన్ని దినాలుగా సిలువను గూర్చి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన ఆదివారము సిలువ వేడుకనే వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. సిలువ ద్వారా వచ్చే ఆ వేడుక ఏంటనేది వాక్యము ద్వారా మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన్ని కూడా సిలువను గురించిన సంగతిని బోధిస్తాం. సిలువ మనిషి జీవితంలో చేస్తున్న గొప్పతనాన్ని మనం విన్నాం. అయితే ఆ సిలువ వల్ల లేదా ఆ సిలువకు మన ద్వారా నష్టమేమైనా కలుగుతుందా? సిలువ ద్వారా నష్టం ఎవరికంటే కనుక మనము సిలువకు నష్టాన్ని ఏమన్నా కలగజేస్తున్నామా? సిలువకు మనం నష్టాన్ని కలగజేయటం వల్ల ఏమవుతాం? సిలువ ద్వారా నష్టం కలిగితే కనుక, సిలువ ద్వారా మనకు కాదు, మనము సిలువకు నష్టాన్ని కలగజేయడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటంటే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే కనుక, అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకురుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నానంటున్నాడు. సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. సిలువ మనకి ఆప్తులు అంటే సిలువకు మనము స్నేహితులుగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. కానీ సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. సిలువకు శత్రువులుగా. ఎందుకు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు? ఎవరు శత్రువులుగా నడుచుకుంటున్నారు? సిలువకు శత్రువులుగా నడుచుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? కొన్ని విషయాలను మనం ఆలోచిస్తూ ఉంటే కనుక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట ఒకటి కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అంటారు. క్రీస్తు సువార్తను, సిలువ సువార్తను చెరుపగోరి ఆయన సిలువలో ఎందుకు ఆ త్యాగాన్ని అనుభవించాడో అన్నదాన్ని
మార్చడానికి వేరొక సువార్తను తీసుకుని వస్తున్నారట. సిలువ సువార్త కాకుండా వేరొక సువార్తను తీసుకుని వస్తున్నారు. మనుషులకు సిలువ సువార్త అనేది చెప్పడం మానేసి వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. దాని గురించి పౌలు గారు గలతీయుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి అంటే యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని మర్చిపోయి మరొక సువార్త వైపుకు తీసుకుని వెళ్ళే బోధలు అనేవి ఈరోజు ఎక్కువైపోయాయి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే గనక పాపులైన మనుషులందరినీ కూడా రక్షించడానికి. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే గనక నాతో ఉండడానికి అని ఆయన చెప్పాడు. ఆయనతో మనం ఉండడానికి ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనతో ఉండడం వల్ల ఏం కాదంటే గనక మన జీవితాలు బాగుపడతాయి. కానీ కొన్ని మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, పాటించాల్సిన ఆజ్ఞలు, విడిచిపెట్టాల్సిన ఆజ్ఞలు కొన్ని ఇచ్చాడు దేవుడు. వాటికి మనం ఏం చేయాలంటే కనుక కట్టుబడాలి, లోబడాలి. ఇంకా ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయును, నీతి ధర్మశాస్త్రము వలనైనదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి కూడా. అందుకే బైబిల్ను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా వాక్యాన్ని కూడా ఏం చేయాలంటే కనుక వినాలి. లేకపోతే కనుక ఏమవుతుందంటే కనుక అపార్థం అయిపోతుంది. అందుకే ఈరోజు అనేకమైన రకాలైన బోధలు పుట్టుకుని వచ్చినాయి. సిలువ సువార్తను చెరిపే బోధలు చాలా పుట్టుకుని వచ్చినాయి. లెంట్ డే సోలని, లేకపోతే 7th డే సోలని, మార్మనిజం అని, ఇలా బోలు శాఖలు వచ్చేసి మనిషికి అసలు శ్రమలే లేవు, దేవుని నమ్మితే చాలు, ఆయన మిమ్మల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఎలా బ్రతికేస్తున్నా పర్లేదనే బోధలు అనేవి ఈరోజు వచ్చింది. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, అర్థము లేనిదిగా చేయను. నేను చేయను. నిరర్ధకం అంటే అర్థం కానిది, వ్యర్థమైనది. నేను దేవుని వాక్యమును వ్యర్థము చేయను, నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ఉపయోగము లేదు అంటాడు. అంటే ధర్మశాస్త్రము వలనే నీతి వచ్చేస్తుంటే గనక, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, 613 యొక్క ఆజ్ఞలను దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధనలో ఇచ్చాడు. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలా ఉండాలి, మైలుకి వెళ్తే స్నానం చేయాలి, శవాన్ని ముట్టుకుంటే అపవిత్రుడవుతాడు, ఎవరిది మానచ్ఛాదం తీయకూడదు, ఇదిగో పలానా జంతువులు తినకూడదు, పలానా చేపను తినాలి, ఒకవేళ ఎవరైనా శవాన్ని ముట్టితే కనుక వాడు సాయంత్రం వరకు కూడా అపవిత్రుడవును. ఇలాంటివన్నీ కూడా 613 ఆజ్ఞలు అనేవి ఇచ్చాడు ధర్మశాస్త్రం. వాటి వల్ల నీతిమంతులు అవలేకపోయారు.
ఒకవేళ నీతి ధర్మశాస్త్రము వలన అయిపోతే గనక, ధర్మశాస్త్రము వలన నీతిమంతులైపోతే యేసుక్రీస్తు వారు రావాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా అవల. యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టే, ఆయన చనిపోవడం బట్టే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టే నీతిమంతులయ్యారు. నీతి ధర్మశాస్త్రము మూలంగా కాలేదు. అందుకే అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు. మరి ఎవరు నీతిమంతులు అంటే గనక యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత తమ పాపములు ఎవరైతే కడుక్కుంటారో, బాప్తిసము ద్వారా జన్మిస్తారో వాళ్ళే నీతిమంతులు అన్నాడు యేసుక్రీస్తు వారు నికోదేముతో చెబుతూ. ఇప్పుడు నీతిమంతుడు ధర్మశాస్త్రము వల్ల నీతి అనేది బ్రతకటలేదు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించుట చేత మరీ విశేషముగా రక్షింపబడుదుము అంటున్నాడు. మనము ఎవరమై ఉన్నామంటే కనుక ఒకప్పుడు శత్రువులమై ఉన్నాం. అంటే పాపాన్ని ప్రేమించి పాపాన్ని కని పాపముతో మనం ఏం చేస్తున్నామంటే కనుక సంసారము చేస్తున్నప్పుడు మనము దేవునికి ఎలా కనిపించామంటే కనుక శత్రువులుగా శత్రువులమై ఒకప్పుడు. ఇప్పుడు అయినా కానీ ఆయన మరలా దయ చూపించి కృప చూపించి మరలా ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది, ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ప్రాణం పెట్టాడు. అదే అంటున్నాడు, యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. మనం దేవునికి శత్రువులం అయిపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని చెయ్య తీసుకుని వెళ్ళి కలిపేశాడు. మీరు ఇంకా వీళ్ళకు శత్రువులుగా ఉండవద్దు, వీరు నీకు పిల్లలుగా చేసుకోండి, అని మనల్ని దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే కనుక ఆయన ప్రాణత్యాగం వల్ల మనల్ని ఆప్తుల్ని చేశాడు. తండ్రికి మనల్ని ఆప్తులుగా చేశాడు. శత్రువుగా ఉన్నప్పుడు అందుకే పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళలో సమాధాన భావాన్ని అనేది తీసుకురావాలి. సమాధాన భావం లేదనుకోండి, ఇప్పుడున్న ఆ శత్రుత్వం వాడితో అలాగే ఉండాలంటే కనుక వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు. శత్రు భావాన్ని మాత్రమే వారి యొక్క జీవితంలో పెంచుకుంటారు. అందుకే పిల్లల స్కూల్ కాడ దెబ్బలాడుకున్నప్పుడు నేను అడుగుతుంటాను, ఎందుకు మీరు మాట్లాడుకోవట్లేదు? తనే కొట్టిందని అంటే కనుక మొదట నువ్వే వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పే, కొట్టినా అదే చెప్తాను. నువ్వే సారీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక అక్కడున్న ఆ ఇబ్బంది అనేది పోతుంది, గొడవ అనేది పోతుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు శత్రుత్వం అనేది లేకోకుండా చేయడానికి ఇప్పుడు
యేసుక్రీస్తు వారు దేవునికి మనల్ని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే కనుక చెయ్యి కలిపేస్తున్నాడు. మనము శత్రువులమై ఉండగా. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాం. 3:13 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ఇందును గూర్చి బ్రాని మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రం ఏమైందంటే కనుక శాపమై ఉన్నది. ఇంకా బ్రాని మీద క్రాస్ సిలువ మీద వేలాడేవాడు కూడా శాపగ్రస్తుడు. అసలు ఎవరు శాపగ్రస్తులు అంటే కనుక మనమే శాపగ్రస్తులు. ఎందుకని? పాపం మన మీద ఉన్నది కాబట్టి, పాపం మనం చేసాం కాబట్టి, పాపంతో మనము జీవించాం కాబట్టి మనము శాపగ్రస్తులము, శపింపబడిన వారం అంటే మనము ఆయనకు శత్రువులు. అయితే ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే కనుక పిలుచుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనుల్లో నుండి అబ్రహామును ఏర్పాటు చేసుకుని అబ్రహాము ద్వారా ప్రతి సంతానము కూడా ఆశీర్వదింపబడాలని, శాప విముక్తి అవ్వాలని ఆయన చేశాడన్నమాట. అదే అన్నాడు, ఆత్మానుసారముగా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము మూలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకును కలుగుటకే క్రీస్తు మన కోసము శాపము వలనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించుటకు ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడాడు. ఎందుకనంటే గనక మన శాపము అంటే దేవునికి మనము శత్రువైనప్పుడు మనము శపింపబడిన వారమయ్యాం. మరి ఆ శాపాన్ని మాపడానికి, ఆ శాపాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాపగ్రస్తుడిగా అవ్వాల్సి వచ్చింది. ఆయన స్వేచ్ఛ కాదు, ఆయన చేసి కాదు, మన శాపం అనేది ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన శాపగ్రస్తుడు. అందుకు మనము శత్రువులమై ఉన్నాము. శాపమును బట్టి, పాపమును బట్టి మనము శత్రువులమై ఉన్నాం. కాబట్టి ఆయన శిలువ రక్తము చేత మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక క్షమిస్తున్నాడు. క్షమిస్తూ ఆయన్ని మనల్ని ఏం చేస్తున్నాడు అంటే కనుక మన్నిస్తున్నాడు. మన్నించేటప్పుడు మనం ఏమయ్యామంటే కనుక ఆప్తులయ్యాం, మిత్రులయ్యాం. కానీ ఆయన లోనికి వచ్చిన తర్వాత మిత్రులుగా ఉన్న వారు కొస్త శత్రువులుగా మారిపోతున్నారు. సిలువ ఆ శ్రమను ఏం చేస్తున్నారంటే కనుక వ్యర్థము చేసేస్తున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 15వ అధ్యాయంలో 13వ వచనంలోంచి రాయబడిన మాటను చదువుకుందాం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇక్కడ అవకాశాన్ని చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానము లేదని ఒక శాఖ అనేది ఉంది. మృతుల పునరుత్థానాన్ని నమ్మరు.
పునరుత్థానము లేదు అంటారు. చనిపోయిన వాళ్ళని మరలా తిరిగి లేవరు అంటారు. మృతుల పునరుద్ధానం. యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే గనక, ఆయన ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే గనక, ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడంటే గనక, ఇదిగో మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది. చాలామంది పునర్జన్మను నమ్ముతారు. పునర్జన్మ ఉందంటారు. అంటే పునర్జన్మ మరో జీవితం అంటే నమ్మరు. పునర్జన్మ ఉందంటే ఈ జన్మలోనే మరలా పుట్టడం. కొన్ని ఆర్టికల్ కూడా వచ్చినవి. ఇదిగో పలానొకప్పుడు ఉండే ఆ ఇతను ఇదిగో ఒక ఆమెడికి భారీగా ఉన్నాడు, ఇప్పుడు మరొక చోట పుట్టాడు అని కొన్ని టీవీలో ఆర్టికల్ వచ్చినవి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతీది కూడా ఒక స్టోరీలుగా, కథలుగా ఈరోజు న్యూస్ల్లో వెళుతున్నప్పుడు అయ్యే చదివి ఇదిగో ఇది నా జీవితం ఇలా ఉండేది, నేను ఇప్పుడు ఇలా పుట్టాను అని కొన్ని కథలను తీసుకుని వచ్చి కల్పిత కథలను చూపించడం వల్ల పునర్జన్మ ఉంది అనుకుంటున్నారు. పునర్జన్మ ఉంది కానీ పునర్జన్మ అనేది లేదు. ఒకవేళ ఉంటే కనుక అది బైబిల్లో దేవుడు ఖచ్చితంగా రాయించుతాడు. కానీ మృతుల పునరుత్థానం ఉంది. మృతుల పునరుద్ధానం దానికి నిదర్శనం, దానికి సాక్ష్యం ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేవడమును బట్టే మృతుల పునరుత్థానం అనేది రుజువు, సాక్ష్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ పునరుత్థానాన్ని నమ్మని యొక్క ఆలోచన కూడా ఈరోజు కొన్ని సంఘాల్లో ఉంది. పునరుత్థానం నమ్మని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు. అపోస్తుల కాలంలోనే పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు. అపోస్తుల కాలంలోనే పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు మరలా వస్తారు, ఇంకా రాలేదు, వస్తారు మరలా రాలేదు అని ఎదురు చూసేవారు. మెస్సే కొరకు ఎదురు చూసేవారు అందరూ కూడా పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళే. వీళ్ళు దేవునికి శత్రువులుగా ఉంటున్నారు. అందుకే 15వ వచనంలో చూస్తే కనుక దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేము దేవుని నిమిషమే అబద్ధపుకు సాక్షులముగా అగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అంటే రివర్స్గా మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు. రివర్స్గా మాట్లాడుతున్నాడు. వారిని నమ్మట్లేదు, మృతుల పునరుత్థానాన్ని నమ్మట్లేదు. నమ్మనప్పుడు ఏం చేస్తున్నాడంటే కనుక వారితో రివర్స్గా మాట్లాడుతున్నాడు. నిజమే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక యేసుక్రీస్తు వారు కూడా లేపబడలేదు. అంటే యూదులందరూ కూడా లేదా ఆ సమాజం అంతా కూడా యేసుక్రీస్తు వారు లేవడం చూశారు. 40 దినాల వారితో జీవించడం చూశారు శిష్యులు. ఇప్పుడు అందుకే ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పే లాజిక్ ప్రకారంగా, మీరు చెప్పే విధానం ప్రకారంగా మృతులు ఎవరో లేవలేదు, మృతులకు పునరుత్థానం లేదు. అయితే యేసుక్రీస్తు వారు కూడా తిరిగి లేవలేదు. ఎవరు వీళ్ళంటే కనుక అంతేకాదు కానీ క్రీస్తునందు నిద్రించిన వారు నశించరి.
ఈ జీవితకాలం మట్టికి మేము క్రీస్తునందు నిరీక్షించిన వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అంటున్నాడు. నమ్మకపోతే కనుక సిలువ వల్ల వచ్చే ఆ పునరుద్ధానాన్ని నమ్మకపోతే కనుక మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు అంటున్నాడు. దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. ఇంకోటి మనం చూస్తే కనుక మృతుల పునరుద్ధానం లేదనే వాళ్ళు కూడా సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారి పేరట జరగని అద్భుతాలను జరిగేవని చెప్పేవాళ్ళు కూడా సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇంకా వాక్యాన్ని అపార్థము చేసి తప్పు త్రోవను సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు కూడా సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీళ్ళు సిలువకు శత్రువులు. ఇంకా యేసుక్రీస్తు వారిని దేవుడు అని నమ్మట్లేదు ఒక శాఖ. యేసుక్రీస్తు వారిని దేవుడు అని నమ్మట్లా. ఎవరో బయట వాళ్ళు కాదు వీళ్ళు. క్రీస్తు సంఘములోనికి వచ్చిన సొరబడిదారులు. వీళ్ళు కూడా సిలువకు శత్రువులుగానే ఉంటారు. యేసుక్రీస్తు వారిని దేవుడని నమ్మని వాళ్ళు వీరు కూడా సిలువకు శత్రువులుగానే ఉన్నారు. అందుకే క్రీస్తు సువార్తను సెరుపగోరి వీరిని బట్టి మునుపు చెప్పుచు ఇప్పుడు చెప్పుచు కన్నీళ్లు విడుచుచున్నాను నేను అంటున్నాడు పౌలు గారు. కన్నీళ్లు విడుచుచున్నాను. వీరు కూడా సిలువకు శత్రువులుగానే నడుచుకుంటున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో పవిత్రత లేదనేవాళ్ళు, ఈవెన్ మతోన్మాదులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన జనాంగం కావచ్చు, యేసుక్రీస్తు వారి రక్తాన్ని అపహేళన చేస్తున్న వాళ్ళు సిలువకు శత్రువులు వీళ్ళు. సిలువ త్యాగాన్ని ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో మలినపరచాలని చూస్తున్నారు. యేసుక్రీస్తు వారి రక్తములో ఉన్న ఆ పవిత్రతను అర్థం చేసుకోకుండా హేళన చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో ప్రశ్నిస్తున్నారు. ఆయన పవిత్రుడు కాదంటున్నారు. వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులైపోతున్నారు. వాళ్ళని చూసినప్పుడు ఇదే బాధేస్తుంది. ఎందుకు వీళ్ళంతా శత్రువులుగా మారిపోతున్నారు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. యోహాను పత్రిక సువార్త కాదు, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. ఆయన కుమారుని ద్వారా వస్తే గనక ఆయన ఎలుగు ప్రకారముగా మనం ఎలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం అంటే ఆప్తులవుతాం. అంటే ఆయన సిలువ దగ్గర మనం శరణమేడితే గనక ఆయనకు ఆప్తులవుతాం, స్నేహితులవుతాం.
లేదు అనుకుంటే కనుక మనం ఏమవుతామంటే శత్రువులం అవుతాం. అందుకే మనము చేసే పాపములన్నిటి కూడా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి కూడా ఆయన రక్తము మనలను ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంటే పవిత్రునిగా చేస్తుంది. ఎలాంటి పాపమైనా సరే. అందుకే యేసుక్రీస్తు వారి రక్తములో పరిశుద్ధత ఉందంటే కనుక నిదర్శనం ఇదే. ఎలా కడుగుతుంది ఆయన రక్తం? చాలామంది ఎంగుగా మాట్లాడుతారు. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల నా పాపములు కడగటం ఏంటి, నా కొరకు ప్రాణం పెట్టడం ఏంటి, అతి దారుణముగా సిలువలో చనిపోవటం ఏంటి? వీళ్ళకి అర్థం కావట్లే ఆయన యొక్క సిలువను. వీళ్ళు ఏమవుతున్నారంటే కనుక శత్రువులుగా మారిపోతున్నారు. ఆయనకు శత్రువులుగా మారిపోతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపిని కడుగుతుంది. ఎలా కడుగుతుంది? ప్రతి పాపిని కూడా కడుగుతుంది. అంటే రక్తము కడగటం అంటే కనుక నీళ్ళ వల్ల మన మీద ప్రోక్షింపబడినట్టుగా, లేదా ఆయన హస్తాలను తీసుకుని వచ్చి మన మీద ఆ రక్తము కారుతున్నట్టుగా ఇమేజెస్ని చేసుకోవడము కాదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన జీవితాలను కడుగుతుందంటే కనుక మనలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే పశ్చాత్తాపము తర్వాత మనకొక తేలికైన మనస్సునిస్తాడు. పశ్చాత్తాపము తర్వాత వచ్చేది ఏంటంటే కనుక తేలికైన నిమ్మలమైన మనస్సు. తర్వాత ఇప్పుడు స్నానము చేసినవాడు, శుభ్రంగా స్నానం చేసినవాడు మట్టిలోనికి దిగడు. మట్టిలోనికి వెళ్తాడా? లేదు, నేను స్నానం చేశాను, మట్టిలోనికి నేను దిగను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రక్తము కడిగిన తర్వాత పాపం చేయాలనిపించదు, పాపంతో ఉండాలనిపించదు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కడుగుతున్నదనడానికి రుజువు. మనం పాపానికి దూరంగా ఉండడం, పాపం చేయకోకుండా ఉండడం. ఇది ఎలా కడిగిందంటే కనుక నేను ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు నా హంతకుడును, ఒకప్పుడు నేను మోసగాడిని అని ఎందుకు సాక్ష్యము చెబుతున్నారంటే కనుక ఆయన రక్తము ప్రతి పాపిని కడుగుతుంది. దొంగల్ని కడుగుతుంది, వ్యభిచారులు కడుగుతుంది, అపవిత్రులు కడుగుతుంది, మోసం చేసే వాళ్ళని కడుగుతుంది, ఇద్దరు శత్రువులుగా గొడవ పడే వాళ్ళకి సమాధానం ఇస్తుందంటే కనుక యేసు రక్తము వల్లే సాధ్యమది. యేసు రక్తము వల్లనే ఇదిగో కడుగుతుందనడానికి రుజువులు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కడుగుతుంది. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క ఆయనకి తల మీద పోసిన అత్తర పోసినట్టుగా ఆయన రక్తమే మన మీద కారిపోదు. అలాంటి సింబాలిక్స్, అలాంటి యొక్క పరిస్థితులు ఏమీ కూడా బైబిల్ గ్రంథములో కనబడవు. ఒకవేళ పొడిచినప్పుడు, ఆయన బళ్ళిపు రక్తం పొడిచినప్పుడు ఆ రక్తము స్రవించి ఆ రక్తము స్రవించింది. బళ్ళిముతో పొడిచినప్పుడు నీళ్లు సీము కలిపిన రక్తం అనేది కారింది, అంతవరకే కారింది. కానీ యేసుక్రీస్తు ఆ రక్తం అంతకు ముందే కార్చేశాడు. కొరడాల కొట్టినప్పుడు, పిలాతు దగ్గర నడివీధులలో ఆయనకు 3 సార్లు కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, మేకులు గుర్చినప్పుడు, సిలువ వేసినప్పుడు ఆయన రక్తమంతా కార్చాడు.
రక్తమంతా కాచాడు. ఆ రక్తము మనిషిలోనికి పశ్చాత్తాపాన్ని ఎప్పుడైతే తీసుకుని వస్తుందో అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం అనేది అతడులో పనిచేస్తుంది, క్రియారూపం చేస్తుంది. అది యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడటము. పశ్చాత్తాపం వస్తే ఆయన రక్తం నీ మీదకు వస్తున్నట్టు, నువ్వు ఆ రక్తము చేత నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్ళు విడిచి ఎప్పుడైతే తేలి కనిపిస్తుందో నీ మనసు, ఆయన రక్తము నీ మీద ఉన్నది, ఆయన రక్తం నీ మీద ఉంది. పాపం వైపుకు నువ్వు ఎప్పుడైతే వెళ్ళకుంటున్నావో ఆయన రక్తము నీతో ఉన్నది. అది యేసుక్రీస్తు వారి రక్తం కడగడం. ఈ రక్తాన్ని వేళన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షలో ఉన్నారు, సిలువకు శిక్షకు పాత్రులవుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, అదే అందుకే కీర్తనకారుడు అంటారు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించు. ఆయన వచ్చేలోగన్నా ఆయన క్షమాపణ వేడితే గనక క్షమిస్తాడు, లేదా నీవు ఈ బ్రతుకుని విడిచేలోగన్నా ఆయన క్షమాపణ వేడిన ఎడల ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఆయన రక్తము ద్వారా అనుకూలమైన దాన్ని జరిగిస్తున్నాడు. రక్తము కడగటం అంటే కనుక అనుకూలమైన దాన్ని మార్చుతున్నాడు. ఒకప్పుడున్న జీవితాన్ని కాకుండా మార్చేస్తున్నాడు. ఎవరు మార్చగలవరంటే కనుక ఆయన రక్తమే మార్చగలదు. అపోస్తులైన పౌలు ఎలా ఉండేవాడు? చాలా దారుణమైన జీవితాన్ని జీవించేవాడు. మార్చేసింది నా రక్తం, మార్చేస్తుంది. శత్రువు అయిపోయాడు, దేవునికి శత్రువు అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? శత్రువైన ప్రతి వాడిని దేవుడు అడుగుతుంది ఇదే, నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నారు? నన్ను ఎందుకు హింసిస్తున్నారు? ఎందుకు నాకు శత్రువులు అయిపోవాలనుకుంటున్నారు? అందుకే అన్నాడన్నమాట, గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారముగా చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. తన చిత్త ప్రకారంగా నడిపిస్తున్నాడు ఆయన రక్తము ద్వారానే. ఎందుకు ఆయన రక్తము మనుషుల్ని కడుగుతుంది అంటే కనుక మనము పాపులము కాబట్టి, మనం ఆయనకి శత్రువులుగా ఉండకూడదు. ఎందుకు? రక్తము మన యొక్క ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది. మార్పు అనేది తీసుకుని వస్తుంది ఆ రక్తము ద్వారానే మన పాపములు ఏం చేసుకుంటున్నాం అంటే కనుక కడుగుకుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనము ఏం చేయకూడదంటే కనుక అపవిత్రపరచకూడదు. అంటే మనం ఇంకా పాపంలోనికి మనము పరుగులు పెడుతుంటే కనుక అపవిత్రపరిస్తే కనుక మనము కూడా శత్రువులైపోతాం. యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని బట్టి మనము కడగబడినప్పుడు మనం ఏమవుతామంటే కనుక పవిత్రులుగా, నీతిమంతులుగా అవుతాం.
ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు అవ్వలేకపోతున్నారు. ధర్మశాస్త్రం ఒక మనిషిని నీతిమంతునిగా చేయలేకపోయింది. అన్ని బలులు ఇచ్చినా ఏం చేసినా కానీ చేయలేకపోయింది. కానీ ప్రాణత్యాగం మాత్రం ఏం చేయగలిగిందంటే కనుక ఒక మనిషిని మార్చేసింది, ఒక మనిషిని కట్టేసింది. అందుకే ప్రాణత్యాగం అనేది. అందుకే ఎవరైనా చిన్న వయసులో చనిపోతే కనుక వారిని చూసి ఏం చేస్తారంటే కనుక చాలా దిగాలైపోతారు, చాలా బాధపడిపోతారు. మన ఒక తండ్రి చెప్తున్నాడు, అయిలారా నా కొడుకు ఈ యవ్వన వయసులో చనిపోయాడు, నా కొడుకులాగా ఎవ్వరూ కూడా అవ్వద్దు. ఎందుకంటే వాడిని మందలించలేకపోయాను, విచ్చలవిడిగా వదిలేశాను, ఈరోజు దారుణమైన చావు చనిపోయాడు. మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, నాకున్న బాధను మీ తండ్రికి మిగల్చొద్దు. ఈ విషయాన్ని అందరూ కూడా ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. కొంతమంది అయినా ఆలోచిస్తారు, అరే వాడు అలా తిరిగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు కాబట్టి నేను అలా చేయకూడదన్న ఆలోచన కొంతమందికి వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం పాపం చేసే ప్రతి మనిషిని ఆలోచింపచేయాలి. నేను దేవునికి శత్రువు అవ్వకూడదు, దేవునితో నేను సహవాసము కలిగి ఉండాలని. నేను దేవునికి ప్రజనై ఉండాలని. అందుకే ప్రపంచ ప్రజలందరికీ కూడా రక్షణ ఏం తెచ్చిందంటే కనుక రక్తము తెచ్చింది. ఒకప్పుడు ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఉందంటే కనుక యూదులకి మాత్రమే ఉంది, ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా శిష్యులు ఆయా దేశాలకి వెళ్ళారు. తోమా మన భారతదేశానికి వచ్చాడు. ఇలా సువార్త ప్రకటింపడం వల్ల, సువార్త స్ప్రెడ్ అవ్వడం వల్ల యేసుక్రీస్తు వారి యొక్క రక్త త్యాగము చదివినప్పుడు, విన్నప్పుడు ప్రతి మనిషిలోనూ కూడా కదలికలు వచ్చేవి. ఈవెన్ నమ్మని మనుషులు కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడంటే మన కీరవాణి మాట్లాడుతున్నాడు, చాలా సంవత్సరాలైంది మాట్లాడి. ఇదిగో ఏ ఫిలాసఫీస్లో కూడా లేని సారం ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆ త్యాగం అనేది నేను మర్చిపోలేనిది. అంతటి త్యాగం ఏ యొక్క గ్రంథాల్లో కూడా లేదు నేను చదివినప్పుడు అన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా, చాలామంది కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ బైబిల్ చదువుతారు, చదివిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏమి ఆకర్షింపచేస్తుందంటే కనుక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం. కానీ వారికి ఉన్న అధికారాన్ని, వారికి ఉన్న హోదాను బట్టి క్రీస్తుని అంగీకరించరు కానీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ సరెండర్ అయిపోతారంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం దగ్గర. ఈవెన్ మతోన్మాదులకు కూడా తెలుసు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. కానీ వాళ్ళకి అహం అనేది అడ్డొస్తుంది. ఆయన నమ్మితే నేను కూడా మారిపోతే ఎలాగా, మన బ్రతుకుదేరు ఎలాగా అనే దాన్ని బట్టి ఆయన అంగీకరించరు. ఇది అడ్డొచ్చి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే కనుక శత్రువులు అయిపోతున్నారు. ఆయన దూషించి, ఆయన రక్తానికి కళంకాన్ని తెచ్చి శత్రువులుగా మారిపోతున్నారు. అలా మనము ఆయనకు శత్రువులుగా మారవద్దు. మరలా మనము పాపంలో పడుతుంటే కనుక, పాపానికి దూరం అయిపోతే కనుక, దగ్గరైపోతే కనుక ఇదిగో మనము కూడా ఆయనకు శత్రువులు అయిపోతాం. మనము శత్రువులు అవ్వకూడదు. మనము ఆయన కుమారుడి యొక్క సహవాసమును బట్టి ఆయనలో జరిగించు ప్రతి విషయంలోనూ తన చిత్త ప్రకారముగా మిమ్మును స్థిరపరచుటకు క్రీస్తు యుగములకు మహిమ కలుగును గాక అని అంటున్నాడు. ఆయన రక్తము వలన మనము పవిత్రమవ్వాలి. యేసుక్రీస్తు వారు రక్తములోనే పవిత్రత ఉంది. ఎందుకు పవిత్రత ఉందంటే కనుక ఆయనే దేవుడు కాబట్టి. ఎవరికి దేవుడు అంటే కనుకైనా బూదిగంత నివాసులారా నేనే దేవుడును, నన్ను ఆశ్రయించండి, నా దగ్గరికి రండి, మీ పాపములన్నీ కూడా
నా రక్తము చేత కడుగుతాను అంటున్నాడు. ఆయనే కడిగేవాడు, ఆయనే మన పాపములను క్షమించేవాడు. కాబట్టి క్షమించేటప్పుడు ఆయనకి స్నేహితులుగా మారదాం, ఆయనకి శత్రువులుగా మారకుండా ఆయనకి స్నేహితులుగా ఎల్లప్పుడూ కూడా మనం ఉండేవారుగా, జీవించేవారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగల తండ్రి, కృపగలిగిన రాజా, నామని కుదరాలి. మీ కృపచేత, మీ ఆత్మచేత మమ్మల్ని స్థిరపరచండి నాయన, బలపరచండి. మీ శిలువ రక్తములో పవిత్రతను మేము గుర్తించినైనా, మీ శిలువకునైనా మేము శత్రువులుగా మారిపోకుండా, అనేకులు శిలువకు శత్రువులు అయిపోతున్నారు నాయన. శిలువకు శత్రువులుగా కాకుండా శిలువకునైనా ఆప్తులుగా, స్నేహితులుగా మారే భాగ్యాన్ని దయచేయబట్టు కృప చేయమని క్రీస్తు వారి పేరట ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.